అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఐఏఎస్ స్టడీ సర్కిల్కి వెల్కమ్ అండి. ఈరోజు బయాలజీ టాపిక్స్లో క్వశ్చన్స్ సివిల్ సర్వీసెస్లో స్టేట్ సర్వీసెస్లో అడిగేదానికి అవకాశం ఉంది. సో వీటిని మనం గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో తప్పు వాక్యాన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ సి బి ఉంటాయి అనేదే రాంగ్ అండి. పంట దిగుబడి దేనిపై ఆధారపడుతుంది అంటే వాతావరణము, నేల నాణ్యత, నీటి లభ్యత. గాలి నుంచి మొక్కకు లభించే పోషకము కార్బన్. మేక మాంసానికి ఉండే పేరే చివాన్. సహజ నాగరికగా మారిన జీవి వాన పాము. తేనెటీగ లార్వాను ఏమంటారు అంటే గ్రబ్. ప్రోటీన్లు అధికంగా ఉన్న పప్పు ధాన్యాన్ని సోయాబీన్స్. విటమిన్ ఏ అధికంగా ఉన్న ఫలం బొప్పాయిలో విటమిన్ ఏ ఉంటుంది. అరటిలో అధికంగా ఉండే ఖనిజ లవణము భాస్వరం. యాపిల్లో అధికంగా ఉన్న ఖనిజ వనరు ఐరన్. కొవ్వు పదార్థాల వర్గీకరణకు ఉపయోగపడే పరీక్ష పేపర్ పరీక్ష వచ్చి వాదన ఏ, వాదన బి. ఎసెషన్ రీజనింగ్. సేంద్రియ పదార్థం నేల స్థితిగతులను పెంచుతుంది. సేంద్రియ పదార్థాలు ఇసుక నేలల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి, బంకమట్టి నేలల్లో తగ్గిస్తాయి. రెండు కూడా కరెక్టేనండి. నెక్స్ట్ వచ్చి కొవ్వు పదార్థాల పరీక్షకు ఉపయోగపడే పరీక్ష అంటే పేపర్ పరీక్ష. గడ్డి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? అగ్రస్ట్రాలజీ. అందరికీ తెలిసే ఉంటుంది. మేకల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి జాతి అంగోరా. మేకల్లో అతి ముఖ్యమైన జాతి కూడా అంగోరా అనేది. తోలుకు ప్రసిద్ధి చెందినటువంటిది కొరేడల్. అత్యుత్తమ కొబ్బరి జాతి అందరికీ తెలుసు, ఇది ఫిలోన్. కొబ్బరిలో తినదగిన భాగము అంకురచ్ఛదం. ఇది చాలామంది తప్పు పెడుతూ ఉంటారు, కానీ అంకురచ్ఛదం కరెక్ట్ అండి. యాపిల్ ఒక పుష్ప వృంతము. పుష్పాల అధ్యయనాన్ని అంథాలజీ అంటారు. అతిపెద్ద ఫలమే లోడిషియా అనేది ఫలం అంట, అతిపెద్ద ఫలం. అత్యధికంగా ప్రోటీన్లో ఉన్న పప్పు సోయా బీన్స్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.